Hi, welcome to Crunch Entertainment. This is Pawan. Let us talk about Big Boss reviews. నిన్న ప్రోమోస్ చూసాము, అలాగే నిన్న ఎపిసోడ్ హైలైట్స్ కూడా చూసాము. ఎపిసోడ్లో హైలైట్ అనిపించింది ఏంటంటే, బహుశా లైవ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమైంటుంది శివాజీ గారి గేమ్. వాళ్ళు ఒక ఫస్ట్ టాస్క్ ఆడి గెలిచిన తర్వాత పుష్ పుల్ ఒకటి ఉంటుంది కదా, ఫస్ట్ టాస్క్ అది ఆడిన తర్వాత వాళ్ళకి ఒక కీ వచ్చింది. కీని ఆయన అర్ధరాత్రి వరకు ఇక్కడ పెట్టుకొని ఆ కీ కొట్టేయాలని మహాబలి టీం వాళ్ళు, రెండు టీమ్స్ ఉన్నాయి కదా. సో శివాజీ గారు ఆడిన గేమ్ అయితే ఎక్సలెంట్. అసలు సోషల్ మీడియాలో కూడా దుమ్ము రేగిపోతుంది. శివాజీ గారి ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. సో ఇప్పుడు సెకండ్ టాస్క్, నిన్న జరిగిన సెకండ్ టాస్క్ లో ఏం జరిగింది, మళ్ళా గెలిచారు, శివాజీ టీమే గెలిచింది. సో వీళ్ళకి ఈ గెలిచిన తర్వాత అది కీ మధ్యలో దామిని అండ్ వీళ్ళు కొట్టేయడము, అంటే సందీప్ కి సంబంధించిన పవరాస్త్ర అది ఏదైతే ఉందో అది వాళ్ళు కొట్టేయడం ఏంటనేది అర్థం కాల, ఎవరికి అర్థం కాలేదు. అసలు వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో తెలీదు. ఇది డాక్టర్ బాబు ఇచ్చిన సలహా, ఇది మీరు అది కూడా కొట్టేయచ్చండి, కొట్టేయచ్చా అని వీళ్ళు అడగడం, కొట్టేయచ్చు పర్వాలేదని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. ఇందులో మాత్రం శివాజీ గారి గేమ్ అల్టిమేట్. ఆయన కెమెరా వంక చూస్తేనే నేను ఇప్పుడు కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేస్తానని చెప్పి అక్కడ ఉన్న ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ అవన్నీ విసిరేయడం ఏంటంటే డైవర్ట్ చేయడానికి. ప్రిన్స్ ఎవరు ఉన్నాడు కదా, ప్రిన్స్ ఎవరి దగ్గర కీ ఉంది, వీళ్ళు గెలుచుకున్న కీ, ఏ కీ, మాయాస్త్రం కీ ఉంది, అది ఆయన దగ్గర ఉంది అని చెప్పి చుట్టుముట్టారు అని చెప్తున్నాడు అనమాట. నేను ఇంక నుండి హిందీలో ఇంగ్లీష్ లో మాట్లాడను, తెలుగులో మాట్లాడతాను అని చెప్పి బిగ్ బాస్ చెప్పే టైంలో తన్ని గరావ్ చేశారు అందరూ. కంప్లీట్ గా చుట్టూ చేరి అతని దగ్గర నుండి కీ లాక్కోవాలని ట్రై చేశారు. బట్ అది వర్కౌట్ అయితే కాలేదు. కానీ బాగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. శివాజీ గారు చేసిన గేమ్ ఇది కూడా, అది కదా ఎంటర్టైన్మెంట్ మనకు కావాల్సింది. సో శివాజీ ఎప్పటిలాగానే సూపర్ డూపర్ గా ఆడాడు అనిపించింది. సో ఇప్పుడు అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి తెలుస్తోంది. అంబటి అర్జున్ ఎవరో కాదు, సినిమాల్లో చేశాడు గతం లోపల, కొన్ని మూవీస్ లో కూడా ఉన్నాడు. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా పాపులర్ తను. సో అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి వస్తున్నాడు. అంటే ఇప్పుడు 15th మెంబర్ అవుతాడు, అంటే వన్ ఎలిమినేషన్ కాబట్టి కిరణ్ రాథోడ్ 14th మెంబర్ అవుతాడు. ఇప్పుడు ఎలా వస్తాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, నాగార్జున లోపలికి సాటర్డే తీసుకొస్తాడా, లేకపోతే సీక్రెట్ రూమ్ లో పెట్టి తనని వాళ్ళ నుండే చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. సో ఇంట్రెస్టింగ్ అయితే బానే ఉంది. ఇప్పటిదాకా అయితే పల్లవి ప్రశాంత్ రతికాలది మొన్నటితోటి అక్కడతోటి ఆగిపోయింది. కొంచెం ఇంకా కంటిన్యూ అవుతుందేమో ఇవాళ రేపటి లోపల చూడాలి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.